ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి వైసీపీ 6వ జాబితా విడుదలైంది. తాజా జాబితాలో 4 ఎంపీ 6 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమారెడ్డి వెంకటరమణ, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల, రాజమండ్రి ఎంపీ స్థానానికి గూడూరి శ్రీనివాస్, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను వైసీపీ అధిష్టానం నియమించింది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఎమ్మిగనూరు బుట్టా రేణుక, గిద్దలూరు నాగార్జున రెడ్డి, మైలవరం తిరుపతిరావు, జీడి నెల్లూరు నారాయణస్వామి, మార్కాపురం అన్నా రాంబాబు, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్ నియమితులయ్యారు. ఎంపీ అభ్యర్థులు దొరక్క అల్లాడిపోతున్న వైసీపీ అధిష్టానం గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు వెంకటరమణను పోటీ చేయించేందుకు ఒప్పించింది. మైలవరం ఎమ్మెల్యే నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ షాక్ ఇవ్వడంతో అక్కడి జడ్పీటీసీ తిరుపతిరావును సమన్వయకర్తగా ప్రకటించింది. అయితే తనకు మైలవరం టికెట్ ఇవ్వాలని జోగి రమేష్ కోరుతున్నారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నారాయణస్వామి అయిష్టంగానే ఒప్పుకున్నారు. గిద్దలూరు నుంచి పోటీ చేయబోనని ప్రకటించిన అన్నా రాంబాబును మార్కాపురానికి బదిలీ చేశారు. గిద్దలూరుకు మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని పంపారు. ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలను ఇంకా టచ్ చేయలేదు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ ను 3వ జాబితాలో మాచాని వెంకటేష్ కు ఇవ్వగా ఆయనకు సానుకూలత లేదని ఐపాక్ టీం తేల్చినట్లు చెబుతున్నారు. దాంతో 6వ జాబితాలో అక్కడ బుట్టా రేణుక పేరు వచ్చింది. ఉమారెడ్డి వెంకటరమణ, నరసాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి మోబాల, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డప్ప ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, జీడి నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగనూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, నరసాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి మోబాల. రైట్, వైసీపీ 6వ జాబితా విడుదల చేసింది. 4 ఎంపీ స్థానాలను 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ప్రస్తుతం ఈ రోజు వచ్చిన వైసీపీ జాబితా చూస్తూ ఉంటే మొత్తం ఈ జాబితాలో ఏదైతే ఇప్పటి వరకు చెబుతున్నటువంటి సర్వే అనేది హంబక్కని తేలిపోయింది. సర్వేల ద్వారానే సీట్లు కేటాయిస్తున్నామని అధిష్టానం చెబుతుంది, ఏదైతే చెబుతూ ఉందో అదంతా తప్పని తేలిపోయింది. ఈరోజు తీసుకుంటే కనుక మెయిన్గా తీసుకుంటే ఈరోజు మొత్తం వీళ్లకు వైసీపీకి సంబంధించినంత వరకు ముఖ్యంగా సర్వేలన్నీ కూడా హంబెక్కని ఈరోజు వచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే అర్థమైపోతుంది. సర్వేల పేరు చెప్పి ముందుగా కొందరిని ప్రకటించారు, తర్వాత వారిని అక్కడి నుంచి మార్చిన పరిస్థితి అయితే ఉంది. పనికిరారంటూ వేరే చోటికి పంపి ప్రతికూలం అంటూనే ఎక్కడి వారిని అక్కడే తిరిగి మళ్ళీ తీసుకురావడం జరిగింది. గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నారాయణస్వామిని చిత్తూరు ఎంపీ స్థానానికి పంపించారు. అయితే చిత్తూరు ఎంపీగా ఉన్నటువంటి ఎన్ రెడ్డప్పను గంగాధర్ నెల్లూరుకు ఎమ్మెల్యేగా వేసిన పరిస్థితి. అయితే ఆ స్థానాలు మరలా రివర్స్ చేశారు. ఎందుకంటే నారాయణస్వామి ఎంపీగా వెళ్ళడానికి అయిష్టత చూపారు. నారాయణస్వామికి సంబంధించిన అనుచరులు కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యంలో చివరకు అక్కడ మరొకసారి పరిస్థితులను అధ్యయనం చేసి చివరకు ఎక్కడి వారిని అక్కడికే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఎమ్మిగనూరుకి చెన్నకేశవరెడ్డిని తప్పించి వెంకటేష్ను ఇన్ఛార్జిగా నియమించారు. అతన్ని తాజాగా మరలా తప్పించి బుట్టా రేణుకును అక్కడ ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి అయితే ఉంది. మాజీ ఎంపీ బుట్టా రేణుకును అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. ఇక గిద్దలూరుకు అన్నా రాంబాబుకు అప్పగించిన పరిస్థితి. అదేవిధంగా మార్కాపురంలో అన్నా రాంబాబును పంపి గిద్దలూరుకి మార్కాపురం ఎమ్మెల్యే అయినటువంటి నాగార్జున రెడ్డిని తిరిగి తీసుకురావడం జరిగింది. మైలవరంలో ఇప్పటికే ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి షాక్ ఇవ్వడంతో అక్కడ జడ్పీటీసీగా ఉన్నటువంటి సర్నాల తిరుపతిరావును తెర మీదకి తీసుకురావడం జరిగింది. గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఉమారెడ్డి రమణకు గుంటూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడ అభ్యర్థులు దొరక్కపోవడంతో చివరకు
ఫైనల్ డెస్టినేషన్ లాగా అక్కడ ఉమారెడ్డి రమణకు సీటు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక నరసరావుపేటకు ముందుగా ఉమారెడ్డి రమణను ఉంచాలని భావించినప్పటికీ తిరిగి మరలా ఆయన గుంటూరుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో పోటీ ఉందని భావించి తిరిగి ఆయన అక్కడికి తీసుకురావడం జరిగింది. చివరకు నర్సరావుపేట అదేవిధంగా గుంటూరు ఎంపీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు దొరకపోవడంతో అటు ఇటు షఫిల్ చేసిన పరిస్థితి. ఇక నర్సాపురంలో అడ్వకేట్ గూడూరు ఉమాబాల బీసీ క్యాండిడేట్ను అక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అక్కడ ప్రధానంగా రాజుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, కాపులు ఓటింగ్ ఎక్కువ అక్కడ వారిని అభ్యర్థులుగా నిలబెడతారని భావించినప్పటికీ చివరకు నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరావుని ఎంపీగా నిలబెడతారని చెప్పినప్పటికీ కొన్ని పేర్లు కూడా వినిపించే తర్వాత గోకరాజు కుటుంబం నుంచి వినిపించిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వారి పేర్లన్నీ కూడా పక్క వెళ్ళిపోయి చివరకు గూడూరు ఉమాబాలను అక్కడ నియమించడం జరిగింది అడ్వకేటు. అదేవిధంగా రాజమండ్రి ఎంపీకి డాక్టర్ గూడూరు శ్రీనివాసును నియమించడం, ఛాతీ వైద్య నిపుణులు ఆయన్ను డాక్టర్ గూడూరు శ్రీనివాసును బీసీ క్యాండిడేటు అక్కడ ఆయన్ను అభ్యర్థిగా లేదా ఇన్ఛార్జిగా కూడా నియమించిన పరిస్థితి అయితే ఉంది. ఇన్ఛార్జీలను మారుస్తూ ఇప్పటి వరకు 6 జాబితాలను వైసీపీ విడుదల చేసింది. వీరిలో 65 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాల ఇన్ఛార్జీలను మార్చారు. ఎంపీలు అభ్యర్థులు దొరక్క వైసీపీ తీవ్రమైనటువంటి కొరతనైతే ఎదుర్కొంటోంది. గుంటూరు లోక్సభ స్థానానికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడిని తీసుకురావడమే దీనికి పెద్ద ఉదాహరణగా రాజకీయ వర్గాలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మైలవరంలో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ షాక్ ఇవ్వడంతో తిరిగి బీసీ కార్డును అక్కడ ప్రయోగించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గంగాధర్ నెల్లూరులో కూడా మళ్ళీ రీషఫుల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గంగాధర్ నెల్లూరు, చిత్తూరు ఎంపీ స్థానాలకు గిద్దలూరు నుంచి పోటీ చేయనని అన్నారాంబాబు భీష్మించడంతో చివరికి ఆయన్ను మార్కాపురం పంపించి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిని గిద్దలూరుకి పంపించిన పరిస్థితి అయితే ఉంది. లోకల్ ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యే స్థానాన్ని ఇంకా అధిష్టానం టచ్ చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది మనకు కనిపిస్తోంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మొన్న ఇన్ఛార్జిగా ఇచ్చినప్పటికీ కూడా అక్కడ మళ్ళా మార్పు ఉంటుంది అనే అనుమానాలు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే ఒంగోలు రీజనల్ కోఆర్డినేటర్గా ఒంగోలుకు నియమించినప్పటికీ ఇన్ఛార్జిగా నియమించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే అలకబూని వెళ్ళిపోయిన పరిస్థితి. దీంట్లో 6వ జాబితాలో వచ్చినటువంటి లిస్ట్ అంతా చూస్తే కనుక ఏదైతే మొదటి నుంచి గడప గడపకు మన ప్రభుత్వ వర్క్షాప్లో ముఖ్యమంత్రి చెబుతున్నట్టు సర్వేల ప్రకారమే సీట్లు ఇస్తా అనేది అంత హంబక్ అని తేలిపోయింది. అయితే మొదటి 2 జాబితాల్లో ఎస్సీ అభ్యర్థులను భారీగా స్థానచలనం కలిగింది. వారంతా కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే యథాస్థానాలకు తీసుకొస్తూ ఉన్నారో మిగిలిన అభ్యర్థులను అదేవిధంగా తమను కూడా తీసుకువెళ్లాలని కూడా డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నరసాపురం ఎంపీ RRR మీద రఘురామకృష్ణరాజు మీద అడ్వకేట్ ఉమాబాల పోటీ చేయబోతున్నారు. నిన్న మొన్న ఆయన మీడియా సమావేశం కూడా పెట్టి వైసీపీ క్యాండిడేట్ ఏంటో ఎవరో ముందు చెప్పండి అని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఇక కర్నూలు ఎమ్మిగనూరు విషయంలో కూడా 2-3 సార్లు మార్చిన పరిస్థితి అయితే ఉంది. ఐపాక్ టీము వెంకటేష్ పేరుపై సానుకూలత లేదని చెప్పడంతో ఆయన్ని మార్చి తిరిగి బుట్టారేణుకును అక్కడికి తీసుకురావడం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగానే ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డికి అదేవిధంగా బుట్టారేణికి వర్గీయులకు అక్కడ పడని విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఒకరి వాటమి కోసం ఒకరు ప్రయత్నించే అవకాశం అక్కడ ఎమ్మిగనూరులో ఉంది. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే కనుక ముందుగా ప్రకటించినటువంటి జాబితాను మార్చి మరలా దాన్ని రీషఫుల్ చేసి మరలా ఇంకోసారి మార్చి ఈ విధంగా రకరకాలుగా జాబితాలను మార్చేస్తుండడంతో అభ్యర్థుల్లో కూడా కాన్ఫిడెన్స్ పోతుందని చెప్పి ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 6 జాబితాల్లో ఎన్ని మార్పులుంటే తుది జాబితా వచ్చేటప్పటికి ఇంకెన్ని మార్పులు ఉంటాయని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి